టీజర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ అడగాలి. అదే గ్లిమ్స్ గురించి. గ్లిమ్స్ బాగుంది. ఒక డౌట్ ఏంటంటే, ఏ యాక్ట్రెస్ వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేశారు? సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండటం లేదు? అరే ఫస్ట్ వన్. అరే నువ్వు అమ్మాయిల కోసం ఇన్స్టాగ్రామ్లో ఉంటావు, నేను వాళ్ళ కోసం ఉంటావు ఇన్స్టాగ్రామ్లో. అర్థమైందా? ప్రతి ఒక్కడు రక్కి గోర్లు అరిగిపోయేటట్టు వేరే పనులు చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు డియాక్టివేట్ చేసిన అన్నది యాక్చువల్లీ చెప్తా. నీకు యాక్ట్రెస్ గురించి ఎందుకు అనిపించింది? మన మైండ్ ఆడికే. అంటే బేసిక్గా మీరు గ్లామరస్ హీరో కదా, వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారేమోనని అనుకున్నాను, అందుకని. లేదురా, ప్రెజర్ తీసుకుంటా. ఆ ప్రెజర్ ఎవడన్నా వద్దనుకుంటాడారా? ఓకే, ఎనీవే. సో ఇప్పుడు ఆన్సర్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ అనేది బేసిక్గా కొంచెం నాకు మొన్ననే అర్థమైంది. ఇంకో అరే ఒక్క నిమిషం ఆన్సర్. మార్చ్ 29 వస్తుంది. మీరే చెప్పండి రా. మార్చి 29న నాకు 30 ఏళ్ళు వస్తాయని మొన్న అర్థమైంది. ఇంకా ఫోన్లో గంటలు కూర్చోడైంది. వయసు వచ్చింది, కొంచెం ఫోన్ పక్కన పెట్టి పని ఎక్కువసేపు చేద్దామని డియాక్టివేట్ చేసా. సినిమా రిలీజ్కి వారం ముందు వస్తా, సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా. అదేంటి 22 years లానే ఉన్నారు ఇంకా కనిపించడానికి? అవును. ఓకే, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగుంది. మీనాక్షి, అందుకే రా నువ్వు ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఆ క్వశ్చన్ అడిగింది నన్ను. ఒక 60 kgs ఎమరాల్డ్ స్టోర్ని చూసినట్టుంది మిమ్మల్ని చూస్తూ. కమింగ్ టు మెకానిక్ రాకీ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ విశ్వక్షేణ్ గారు అండ్ రామ్ తల్లూరి గారి ప్రొడక్షన్లో ఎలా ఉంది మీకు? డెఫినెట్గా ఫుల్ ఫన్ రైడ్ ఇట్ హెస్ బీన్. ఎందుకంటే ఇట్ ఈస్ అ టీమ్ ఆఫ్ యంగ్ పీపుల్. ఎవ్రీబడి హూస్ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఇస్ వెరీ న్యూ, వెరీ యంగ్. సో దిస్ అ వెరీ ఫ్రెష్ టేక్ టు ఎవ్రీథింగ్ దట్ వీఆర్ డూయింగ్. And every time I come on this set, it's like all these young people just trying to figure things out and do it, which makes it a lot more passionate because I know how it feels. It's his first film as well, so the amount that you put into your first is always special. So I am so grateful that I got to have the opportunity to be a part of somebody's first. Okay, Dr. Meenakshi Chowdhury, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు, యాక్టింగ్ ఒకటే చేస్తున్నారు? So I finished my dentistry and now I'm focusing fully on my career, which is acting. And if I choose to continue later or do something, probably I will. But right now I'm very happy with acting. Yeah. So Raviteja garu. నాకు ఒక డౌట్ ఉంది వాడికి. అరే నేనేం చదువుకున్నా ఇప్పుడు? ఆడియన్స్ మనసులను చదువుకున్నాను మీరు. ఈమె డాక్టర్ చదివింది తెలుసు, నేనేం చదివినా తెలియదు కదా. అందుకే ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ అడిగినాను. మీరు మందు రవితేజ గారు ఇక్కడ. సో డైరెక్టర్ గారు సో అంటే మీనాక్షి గారి గుంటూరు కారం సినిమాలో మీనాక్షి గారి విషయంలో రోల్ చిన్నదయింది అంత మంచి హీరోయిన్కి అనే కాంట్రవర్సీస్ వచ్చాయి. సో ఈ మూవీలో తన రోల్ ఎలా ఉండబోతుంది? న్యాయం చేస్తుందా? సో బేసిక్గా ఈ మూవీలో ఒక 3-4 క్యారెక్టర్స్ ఉన్నాయండి. సో మేజర్గా మీనాక్షి కానీ శ్రద్ధ కానీ హీరో కానీ దే ఈక్వల్లీ షేర్ ద స్పేస్. సో ఆబ్వియస్లీ షీ విల్ హ్యావ్ ఎ much bigger role and much impactful role, I would say. Yeah, Meenakshi here Meenakshi. Sir, ఒక డెబ్యూ డైరెక్టర్, ఒక ఇమేజ్ ఉన్న యాక్టర్కి కథ చెప్పడం అంటే నాట్ ఈజీ థింగ్. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు రీచ్ అవడానికి విశ్వక్సేన్? సో 2021లో నేను ప్రొడ్యూసర్కి చెప్పాను, 2022లో నేను హీరోకి చెప్పాను. సో అది అయిన తర్వాత ఆయన డేట్స్ నాకు దొరికి మళ్ళీ షూట్ చేయడానికి చెప్పాను. సార్ ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు, అతను ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు సార్. అతను ఒప్పించడం అంత ఈజీ కాదు, అతనిలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఎట్లా ఒప్పించగలిగారు? అంత గుర్తులేదండి, నా గుర్తుండైతే నేను అటు ఇటు తిరుగుతూ చెప్పేసాను స్టోరీ అంతే. సో జస్ట్ విశ్వక్ గారు సార్, మీలో డైరెక్టర్ ఉన్నాడు. ఒక్కొక్కసారి డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ కాబట్టి కొంచెం తడబడినా కూడా మీలో డైరెక్టర్ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అవును సార్. అతనికి ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చారా? సార్ ఇంట్లో వదిలేసినామండి. నాకు బేసిక్గా సార్ నేను డైరెక్షన్ చేసినప్పుడల్లా ఇంత జుట్టు ఊడిపోయింది. ఇప్పుడు నాకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే గ్యాప్ కూడా ఇస్తలేరు ప్రొడ్యూసర్లు.
సో నేను ఇప్పుడు మిగిలిన ఇంటికి వెళ్ళిపోకుండా కొంచెం వచ్చి యాక్టింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నా. సార్ మీకు తెలుస్తూ ఉంటుంది లొకేషన్లో ఫ్రేమ్ పెట్టినా సీన్స్ తీసినా ఒక లూజ్ సీన్స్ తీసినా మీకు తెలిసిపోతూ ఉంటుంది. డైరెక్టర్గా మీలో హీరో అట్లా కూల్గా ఉంటాడా? అంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు సార్ రవి. డెఫినెట్లీ నాకంటే తెలివైనోడు. సో మనకంటే తెలివైన వాళ్ళ దగ్గర నేను బెండ్ అయిపోతా. సూపర్ సార్. సార్ మీరు వేసుకున్న షూ బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు. అవును సార్, చూసా.